ఓం నమ శివాయ. నా పేరు మోహన్ రెడ్డి అండి. అందరికీ వందనాలు. నేను ఇక్కడ గరుడ పిరమిడ్ కానించి మాట్లాడుతున్నా. ఈ పిరమిడ్ కట్టి కూడా 3 సంవత్సరాలు వెళ్ళింది. ఇక్కడ సోమవారం అన్నదానం నడుస్తుంది. అది ఇక్కడ స్వయంభు శివాలయం 400-500 సంవత్సరాల కింద, ఇప్పటిది కాదు, పాతది. ఇక్కడ బాగా నడుస్తుంది. ఇక్కడికి అందరు రావచ్చు. నేను చైర్మన్గా ఉన్నాను. ఇక్కడ మీకు ఏదైనా కావాలంటే వసతులు మొత్తం కల్పించే బాధ్యత మాది. సప్త ఋషులు అత్రి మహామాని కూడా వారు ఇక్కడ సందర్శించినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. ఓం నమ శివాయ. ఈ పిరమిడ్కి పత్రి గారు నామకరణం చేసి పేరు పెట్టారు. గరుడాపి అని పేరు పెట్టారు పత్రి గారు. ధ్యాన మిత్రులందరికీ ఆత్మలో నమ్మలండి. నా పేరు రాజశేఖరు. నాది పక్కన గ్రామం ఇది. నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి MBA వరకు చదువుకున్నాను. నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఒక 10 సంవత్సరాలుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురుగారి సమక్షంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ట్రావెల్ అవుతున్నాను. వారిలో భాగంగానే ఇలాంటి మిత్రులందరినీ కలుసుకోవడం జరిగింది. ఇలా ఈ చక్కగా ఈ పిరమిడ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. సో ఈ పిరమిడ్ ఒక మదర్ పిరమిడ్గా ఉండింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి దీనికి చక్కగా గరుడ పిరమిడ్ ధ్యాన మందిరం అని నామకరణం చేశారు. దీన్ని ఆధారంగా చేసుకొని చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎన్నో పిరమిడ్లు, ఎంతోమంది ధ్యానులుగా శాకాహారులుగా మారారు. చక్కగా రాజపేటలో ఆత్మారామ ధ్యానాశ్రమం, త్రిపురవరంలో కరుణశ్రీ ధరణాశ్రమం, అలాగే జక్కపల్లిలో వీరాంజనేయ పిరమిడ్ వచ్చింది చక్కగా. అలాగే మహాలక్ష్మి పిరమిడ్ అని చెప్పేసి, ధ్యాన మహాలక్ష్మి పిరమిడ్ అని చెప్పేసి, మహాశక్తి పిరమిడ్ అని చెప్పేసి, శివశక్తి పిరమిడ్ అని చెప్పేసి చుట్టుపక్కల చక్కగా ఎంతోమంది ధ్యానులుగా శాకాహారులుగా మారి చక్కగా వారి యొక్క జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సో ఇక్కడ చక్కగా ఈ శివరాత్రి 26వ తారీఖున చక్కగా ఆ మహాశివుడి సన్నిధిలో మనకి యజ్ఞం జరుగుతుంది. చక్కగా 5 రోజుల పాటు ఇక్కడ చక్కగా ఎంతో గొప్ప చుట్టుపక్కల నుంచి 1 లక్ష మంది దాకా సందర్శిస్తారు. సో మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ.